అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ప్రభాస్ అభిమానులు ఈ సినిమాని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు సార్. అవును, బాగా అంటే ప్రభాస్ అభిమానులు ఎందుకండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ బీజేపీ కూడా దాన్ని ప్రమోట్ చేసింది. మూడో రోజు గబుక్కున తప్పించుకున్నారు, కానీ చూసినాక అంటే సినిమా చూడకుండా పాపం వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. అదే రాముడి కథ కదా అని చెప్పి ప్రమోట్ చేసి కంపల్సరీగా చూడాలనే లెవెల్కి చేశారు. అందుకే విపరీతంగా చూశారు. కానీ మూడో రోజుకి దాన్ని చూసినాక భరించలేకపోయారు ఎవరు కూడా. సరే వాళ్ళు కూడా తిరగబడ్డారు. టీవీల్లో కూడా ముందు 2 రోజులు సపోర్ట్ చేయడానికి ట్రై చేశారు. అట్లా కాదు ఇట్లా కాదు అన్నారు. మూడో రోజు ఈ జనం అంతా తిరుగుబాటు జరుగుతుందని అసలు ఎప్పుడు ఈ రామాయణం మీకు గుర్తుంటే రామానంద్ సాగర్ గారు టీవీలో చేశారు. అవునండి, టీవీలో చేస్తే అది మార్నింగ్ టైంలో ఏదో వచ్చేది. మార్నింగ్ 9:30కి ఎప్పుడు వచ్చేది. వస్తే ఆ రోజుల్లో పవర్ కట్ ఉండేది భారతదేశంలో. పవర్ కట్ ఉంటే నాకు గుర్తుంది, హైదరాబాద్లో ఆ రోజు పవర్ కట్ ఉంటే, పవర్ కట్ కంటిన్యూస్గా ఉంటే మొత్తం అందరూ ప్రజలంతా వెళ్ళి, హైదరాబాద్ జనం అంతా వెళ్ళి ఎలక్ట్రిసిటీ బోర్డు ఎర్రమంజిల ముందు ధర్నా చేశారు. ఆ టైంలో పవర్ కట్ చేయడానికి వీలేదు, రామాయణం వచ్చే టైంలో. రామాయణం మాకు కావాలి అని చెప్పి అడిగారు. రామాయణం సీరియల్ చూస్తానికి ప్రజలకి సులువు కావటం కోసం పవర్ ఇవ్వండి, ఆ టైంలో మిగతా టైంలో కట్ చేసుకోండి అని ప్రజలు అడిగారు. ఈ సినిమాకి తీసేయండి బాబు థియేటర్లో నుంచి అడుగుతున్నారు. మమ్మల్ని ఎందుకు హింసిస్తారని. అంటే రామాయణం ఎంత పవర్ఫుల్లో చెప్తున్నా నేను. అవునండి, రామాయణం అంతా చూశారు, అట్టా చూశారు, ఇట్టా చూశారు. సో ఇది కూడా నచ్చిన వాళ్ళు ఉన్నారు, నచ్చలేదని. ఇందులో కూడా చాలామంది బాగానే పిల్లలకి బాగుంది అనుకున్న వాళ్ళు చాలామంది పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి నచ్చి ఉండొచ్చు, తప్ప. బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మెజారిటీ 80-90% దాన్ని బాగాలేదన్నాడు. 10% దే లైక్డ్ ఇట్. ఏదైనా నచ్చుతుంది కదా కొంతమంది. అంటే అసలు అంటే ప్రభాస్ సెలక్షన్స్లో ఎక్కడ పొరపాటు జరుగుతున్నది అనిపిస్తుంది సార్ మీకు? ఊరికి ఆయన అబ్జర్వేషన్ పొరపాటు. ఇప్పుడు నేను మూడు చెప్పాను, మూడింటికి చెప్పాను కదా. అవును సార్, అది ఫస్ట్ది యాక్షన్ సినిమా బాగుంటుంది అనుకున్నాడు. వాళ్ళు చేస్తే మేకింగ్లో ఇప్పుడు కథ చెప్పేటప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, మేకింగ్కి వచ్చేటప్పుడు పోతున్నాయి. రాధేశ్యామ్లో క్లైమాక్స్ ఫైట్ ఏదో అద్భుతంగా తీస్తామని చెప్పుంటారు వాళ్ళు. అది గ్రాఫిక్స్ కుదరలేదు. సో న్యాచురల్గా అది పోయింది, ఆ ఫ్లోనే పోయింది. అది మొత్తం దాన్ని ఎబ్బెట్టుగా ఉంది అది. ఈ సినిమాకి వచ్చేసరికి రామాయణంగా ఎవడైనా చెప్తారు, రామాయణం కథ చేయనేది ఏంటయ్యా అంటారు వాళ్ళు. రామాయణం అద్భుతంగా తీస్తారు, కొత్త గ్రాఫిక్స్ అనేసరికి అద్భుతంలో చిరిగిపోతుంది అనుకుని ఉంటాడు ఆయన. ఆయన తప్పే ఉంది దాంట్లో. ఆయన అన్నీ కరెక్ట్గా సెలెక్ట్ చేశాడు, అన్నీ మిస్ఫైర్ అయినాయి. అంటే డైరెక్టర్ థాట్ని నమ్మి చేశారు. సబ్జెక్టులుగా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ గొప్ప సబ్జెక్ట్ లాగానే అనిపిస్తుంది కదా చెప్పేటప్పుడు. అవి స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఎలా మారిపోతాయి, మారిపోయేసరికి ఇట్లా ఉంటుంది. అదే అంటే నార్మల్గా ట్రేడ్కి ఒక అంత పెద్ద ఇమేజ్ ఉన్న హీరో సినిమాలు అలాంటి ఒక షాక్స్ లాగా వస్తుంటే అది ఇండస్ట్రీని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది సార్? ఇండస్ట్రీని బాగా దెబ్బ కొడుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సినిమాలు, పూర్వకాలం సినిమాలు ఏంటి, పెద్ద సినిమా చేసేవారు, చిన్న సినిమా చేసేవాడు. పెద్ద సినిమాకి వస్తే పెద్ద రేట్లు, చిన్న సినిమాకి వస్తే చిన్న రేట్లు ఉంటాయి. అట్లా చేయాలి. ఇప్పుడు హిందీలో ఉండేవారు, రిషికేష్ ముఖర్జీ గారు చేసేవారు. అమితాబ్ బచ్చన్ పెద్ద సినిమాలు చేసి డాన్లు బోన్లు చేసినా ఈయన సినిమాలు నమ్మకాలు అటువంటివి చేస్తే, చిన్న సినిమాలు నమ్మకరాము చిన్న సినిమాలు చేస్తే తక్కువ రేటుకి అమ్మటం చేసుకుంటూ ఉండేవారు. అట్లా చేసుకోవాలి తప్ప ప్రతిదీ మనం ఏ చిన్న సినిమా తీసినా కానీ అంతకు అమ్మాయిలు బాహుబలి దాటాలి అని లెక్కేసుకుంటామంటే ఇది వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఉంది, ఇది ఎందుకు 600 కోట్లు అయింది? ఎవడు చేయమన్నాడు 600 కోట్లు? ఇది దాని లెక్క చూస్తే రెమ్యునరేషన్స్ కాకుండా 100 కోట్ల కంటే ఎక్కువ అవుతానికి ఛాన్సే లేదు ఇప్పుడు వినేదాన్ని బట్టి. సో దాన్ని బట్టి 600 కోట్లు వాళ్ళు తగలేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? వాళ్ళు 600 కోట్లు తగలేశారు కాబట్టి రేట్లు ఎక్కువ కొనండి అంటాం అనేది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్, తెలంగాణలోనూ ఆంధ్రాలో రేట్లు పెంచాం టికెట్లు. ఆంధ్రాలో లేదు కదా సార్? ఉంది 25 రూపీస్ ఇచ్చారు, ఇక్కడ 50 రూపీస్ ఇచ్చారు. ఓకే, 10 days ఇచ్చారు అక్కడ, ఇక్కడ 2 weeks ఇచ్చారు అనుకుంటా. ఓకే, అంటే ఇన్ జనరల్గా ఇప్పుడు టికెట్ రేట్లు పెంచడాలు తగ్గించడాలు అవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఏ సినిమా కథకు కావాల్సిన బడ్జెట్ని దానికి కేటాయించుకుంటే సినిమా సెయిలింగ్ స్మూత్గా ఉంటుంది. అవును, బడ్జెట్ ఎంత అవసరమైతే అంతే పెట్టాలి. ఎంత అవసరమైతే. నువ్వు రామాయణం నిజంగా బాహుబలి కంటే కాదు, దీనిలాగా అది అవతార్ లెవెల్లో తీద్దాం అనుకున్నాను, పెట్టు 5,000 కోట్లు పెట్టు. నువ్వు కూడా ఎవడొద్దన్నాడు? నువ్వు 5,000 కోట్లు పెడతాను నేను, 5,000 కోట్లలో 4,000 కోట్లు నేను ప్రభాస్కి ఇస్తాను,
1000 కోట్లు 500 కోట్లు నేను రెమ్యునరేషన్ తీసుకుంటాను, ఇంకో 500 కోట్లు మిగతా వాళ్ళకి ఇస్తాను, 200 కోట్లకి సినిమా తీస్తాను అంటే ఏముంటుంది దాంట్లో? ఇంకా బిజినెస్ ఇంబ్యాలెన్స్ కంప్లీట్. సో నువ్వు సినిమా మీద ఎంత పెట్టు. బాహుబలి ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ బాహుబలి అండ్ అదర్ ఫిల్మ్స్ ఇస్, బాహుబలిలో రెమ్యునరేషన్ పార్ట్ నీకు ఎంత తిరగేసినా బాటిల్ వేసినా కానీ 20% లోపు ఉంటుంది, 10 to 20% టోటల్ బడ్జెట్లో. మిగతా అంతా సినిమా మీద ఖర్చు పెడతారు. నీకు వేరే అదర్ ఫిల్మ్స్కి వచ్చేటప్పటికి ఎనీ డ్యామ్ ఫిల్మ్, పెద్ద సినిమాలు రెమ్యునరేషన్స్ నీకు 50% 40% పైన వెళ్ళిపోతుంది. 40% పైన వెళ్ళిపోతుంది. అది మేజర్ స్టేక్, రిస్కీ స్టేక్ కదా. అందుకే రిస్క్ అవుతాను, అందుకే పోతుంది. ఆ రోజు టికెట్ రేట్లు పెంచమన్న రోజు కూడా నేను అదే స్టేట్మెంట్, మీరు అనవసరంగా ఖర్చు పెట్టుకుని మీ డబ్బులు మాది ఎందుకు వేస్తారన్నా నేను. అవును. ఇప్పుడు అవసరానికి ఖర్చు పెట్టండి. అవసరానికి నువ్వు ఈ సబ్జెక్ట్ కావాలి, డబ్బులు ఎక్కువ ఎక్కువ. ఇప్పుడు బాహుబలి 4 ఏళ్ళు తీశారు కాబట్టి ఆయన రూపాయి ఎక్కువ తీసుకునే సంబంధం లేదంటే 8 సినిమాలు చేసేవాడు. 8 సినిమాలు రెమ్యునరేషన్ తీసుకోవాలి ధర్మంగా అయితే అక్కడ తీసుకో. ఇప్పుడు ఈ సినిమా 3 నెలల్లో తీస్తా, నీకు దానికి ఇచ్చినంత దానికంటే 3 ఎక్కువ ఇవ్వమంటే ఎట్ట తప్పు కదా. అంటే ఇప్పుడు అతను తాలూకా క్రేజ్ అతను కాదు నేను చెప్పేది. ప్రభాస్ వరకు వస్తే, ప్రభాస్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ఎనీ హీరో ఆఫ్ కోర్స్ ఎనీ హీరో నేను దానికి అన్ని రోజులు చేస్తున్నాను కాబట్టి తీసుకో. 3 ఏళ్ళు ఇప్పుడు 3RR 3 ఏళ్ళు చేశారు వాళ్ళు. ఇక ఎంతైనా తీసుకోండి, మీ ఇష్టం వచ్చినంత తీసుకోండి. నువ్వు 6 నెలల్లో చేసే సినిమాకి అదే రేంజ్ అట్ట తీసుకుంటావు. ఎవరైనా ఏ హీరో అయినా, ఏ హీరో ఆ హీరో అని లేనంట్లా. మళ్ళీ ఇప్పుడు మనం ఏదో ఎన్టీఆర్ నేను ఆయన పేరు ఏంటి రామ్ చరణ్ అన్నాను, లేకపోతే ప్రభాస్ని, నేను ఎవరిని అంటలే. ఇక్కడ అనేది ఏంటంటే మనం మొత్తం ఎవరైనా కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ మీద తీసుకుంటాం. డైలీ వాళ్ళంతా డైలీ తీసుకుంటాం. మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు నేను రోజుకు 2 కోట్లు వేసుకుంటాను. అక్కడ 2 కోట్లు తీసుకుంటే అసలు గొడవే లేదు, ఎన్ని రోజులని చేసుకోండి. ఎన్ని సినిమాలు చేసినా అంతే వస్తుందిగా, అంతే. అది కరెక్ట్ రీజనబుల్. అప్పుడు వాళ్ళు ప్లానింగ్ బట్టి వాళ్ళు నువ్వు చేసుకో, 500 చేసుకో. నాకెందుకు, నాకు 500 రోజులు 1000 కోట్లు నాకు వచ్చేస్తుందిగా మా ఇంటికి. అవును. ఒక రిలీజ్ అవ్వకపోయినా నా డబ్బులు నాకు వస్తాయి. రిలీజ్ ఎప్పుడు 2 నెలల తర్వాత అవ్వని